వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్కే రోజా ఒకప్పుడు ప్రతిపక్షంపై మాటల దాడికి కేర్ ఆఫ్ గా నిలిచిన నేత. అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్షం టీడీపీపై మాటల తూటాలు పేల్చారు. కానీ ఇప్పుడు రోజా మారిపోయారు. పరిస్థితులు ఆమెను మార్చేశాయి. అయితే పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకునేంత కాదు. ఇటీవల అడపాదడపా మీడియా ముందుకొచ్చి కొన్ని అంశాలపై మాట్లాడినప్పటికీ గతంలో ఉన్న ఫైర్ కొంచెం తగ్గినట్లే అనిపిస్తోంది. గతంలో ఉన్నంత దూకుడైతే కనిపించడం లేదు. తనపై వచ్చిన ఆరోపణలపై కూడా గట్టిగా స్పందించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ స్క్రీన్ పై మస్కబారిన రోజా సిల్వర్ స్క్రీన్ బుల్లితెరపై మాత్రం సందడి చేస్తున్నారు. అయితే పార్టీ నిర్ణయాలతోనే ఆమె కంట్రోల్డ్గా మాట్లాడుతున్నారా, లేదా పరిస్థితులే ఆమెను అడపాదడపా మీడియా ముందుకొచ్చేలా చేస్తున్నాయా? ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న రోజా కంట్రోల్డ్ వాయిస్ వెనుక అసలు కారణమేంటి? ఆర్కే రోజా అంటే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేనటువంటి పేరు. సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు, అటు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ప్రత్యేక ముద్ర. ఈ రెండు రంగాల్లో పేరు తెచ్చుకున్న నేత ఆర్కే రోజా. వెండితెరపై నటిగా, పొలిటికల్ స్క్రీన్ పై దూకుడున్న నేతగా రోజాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు ఆమె పేరు వినగానే హాట్ టాపిక్. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆమె మాటల దాడికి ప్రత్యర్థులు వెనక్కి తగ్గాల్సిందే అనే పరిస్థితి ఉండేది. మాటల దాడి మొదలు పెడితే ఎదుటివారు ఎవరనేది లెక్క చేయకుండానే మాట్లాడేవారు. 2014లో ప్రతిపక్షంలో ఉన్న 2019లో అధికారంలో ఉన్నప్పుడైనా ఆమె ఎక్కడా తగ్గేవారు కాదు. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత మొదట్లో బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం మౌనంగా ఉంటున్నారు. దీంతో రోజా రాజకీయాల నుంచి నెమ్మదిగా వెనక్కి అడుగులు వేస్తున్నారా, లేకుంటే పరిస్థితులే ఆమెను మౌనంగా మార్చేశాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు రాజకీయ స్క్రీన్ పై హడావుడి చేసిన రోజా ఇప్పుడు ఆ స్క్రీన్ నుంచి కనిపించకుండా పోయారు. బదులుగా సిల్వర్ స్క్రీన్ బుల్లితెరపై మాత్రమే సందడి చేస్తున్నారు. తమిళ సినిమాల్లో నటిస్తూ, తెలుగు టీవీ ఛానల్లో పిల్లల కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఏపీ రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో మాటల తూటాలు పేల్చారు రోజా. పార్టీ ఘోర ఓటమి తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో కూడా రోజా గట్టిగానే తన గళాన్ని వినిపించారు. ఒకానొక సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే గురించి గాలిలో గెలిచిన వాళ్ళు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. అధికారం ఉంది కదా అని ఎగిరిపడే వాళ్లను తాము అధికారంలోకి వచ్చాక ఎగరేసి తంతామంటూ కామెంట్స్ చేశారు రోజా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లో తన మాటలతో ఇంతలా విరుచుకుపడిన రోజా ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు. రాష్ట్రంలో ఏం జరిగినా నాకెందుకులే అన్నట్లు మౌనంగా ఉంటున్నారు మాజీ మంత్రి. నేరుగా తనపైనే ఆరోపణలు వచ్చినా స్పందించకుండా ఉండేంతలా రోజా మారిపోయారు. దీంతో రోజా ఎందుకింత మౌనంగా ఉంటున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రోజా మౌనం వెనుక పలు సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. గతంలో తాను నిర్వహించిన శాఖకు సంబంధించి విమర్శలు వస్తున్నా రోజా స్పందించడం లేదు. రాజకీయాలకు మాత్రమే కాదు, పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. అయితే పార్టీ అధినేత తీసుకున్న ఓ నిర్ణయం రోజా నోటికి తాళం పడేలా చేస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అలాగే కూటమి సర్కార్ దూకుడు పెంచడాన్ని చూసి రోజా భయపడుతున్నారనే ఆరోపణలు సైతం నగర నియోజకవర్గంలో బహిరంగంగానే వినిపిస్తున్నాయి. రోజా మౌనం కారణంగా ఆమె రాజకీయాలకు విరామమిచ్చారా, లేదా పరిస్థితులే ఆమెను వెనక్కి నెట్టేశాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి నియోజకవర్గంలో కూడా రోజా కనిపించడం లేదని చర్చ కూడా నడుస్తోంది. వైసీపీ హయాంలో విశాఖలోని ఋషికొండపై భారీ భవనాలు నిర్మించే సమయంలో జగన్ కేబినెట్లో టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు రోజా. ఋషికొండ ప్యాలెస్ పై అప్పట్లోనే పెద్ద చర్చే జరిగింది. ఇక ఆ భవనాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించి జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దానిపై నాటి టూరిజం మంత్రిగా రోజా స్పందించాల్సిన పరిస్థితి వచ్చినా ఆమె మాత్రం మౌనంగానే ఉన్నారు. కౌంటర్ ఇవ్వాలని వైసీపీ నాయకులు రోజాను కోరినప్పటికీ ఆమె నుంచి ఒక్క మాట కూడా బయటకు రాలేదు. అలాగే రాష్ట్రంలో మహిళా వేధింపుల ఘటనలు జరిగితే వాటిపై స్పందించడంలో రోజా ముందుండేవారు. మహిళా సమస్యల విషయంలో వేగంగా రియాక్ట్ అయ్యేవారు. కానీ ఇటీవల జరుగుతున్న మహిళా వేధింపుల ఘటనలపైన రోజా మౌనంగానే ఉంటున్నారు. ఈ విషయాల్లోనూ మాజీ మంత్రి ఏం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
2019లో సుగాలి ప్రీతి హత్య కేసులో ఆమె తల్లి వైసీపీతో కలిసి కూటమి ప్రభుత్వంపై పోరాటం చేసినా అప్పుడు కూడా ఆమె ఎక్కడా రెస్పాండ్ కాలేదు. ఇది వైసీపీ వర్గాల్లో చర్చకు దారితీసింది. గతంలో రోజా బుల్లితెరపై పనిచేసినా రాజకీయాలకు మాత్రం ఎప్పుడూ గ్యాప్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మాత్రం గతానికి భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారనేది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మాజీ మంత్రి ఆర్కే రోజా మౌనానికి అటు ప్రభుత్వంతో పాటు ఇటు సొంత పార్టీ వ్యవహారం కూడా కారణమన్న ప్రచారం కూడా సాగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రోజా ఓడిపోయారు. అయితే ఆ ఎన్నికలే రోజాకు టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. కానీ అధినేత జగన్ మాత్రం రోజాకు టికెట్ ఇచ్చారు. కానీ మాజీ మంత్రి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. నగరి ఓటమి తర్వాత పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ ను పార్టీలో చేర్చుకోవాలని అధినేత జగన్ నిర్ణయించారు. కానీ జగన్ నిర్ణయాన్ని రోజా తీవ్రంగా వ్యతిరేకించారట. ఆ నియోజకవర్గంలో వేరే పార్టీకి చెందిన నేతను చేర్చుకోవడం అంటే తన టికెట్కు ఎసరు పెడుతున్నట్లే అని రోజా భావించినట్లుగా తెలుస్తోంది. దీంతో అధినేతపై రోజా అలకబూనినట్టు సమాచారం. అయితే గాలి జగదీష్ చేరికకు మాత్రం బ్రేక్ పడింది. మరోవైపు కూటమి ప్రభుత్వానికి భయపడి కూడా రోజా నియోజకవర్గంలో మౌనంగా ఉంటున్నారనే మాట వినిపిస్తోంది. రోజాపై అవినీతి ఆరోపణలు చేస్తూ విచారణలో వేగం పెంచింది కూటమి ప్రభుత్వం. దీంతో కేసులు పెట్టి అవినీతి అక్రమాలు బయటకు లాగుతారనే రోజా సైలెంట్ గా ఉంటున్నారని ఆమె ప్రత్యర్థుల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో క్రీడా శాఖ మంత్రిగా కూడా రోజా పనిచేశారు. ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజా భారీగా ప్రభుత్వ నిధులు దోచేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేయించింది కూటమి ప్రభుత్వం. మొత్తం 40 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు గుర్తించారు విజిలెన్స్ అధికారులు. దీంతో రోజా అరెస్ట్ అవుతారంటూ ప్రచారం కూడా నగరి నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఈ కారణాలతోనే రోజా మౌనంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇటు సొంత పార్టీలో ప్రాధాన్యం తగ్గడం, అటు ప్రభుత్వం కేసులు అంటూ హెచ్చరికలు పంపుతుండటంతో ఆమె సైలెంట్ అయ్యారట. మొత్తానికి మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతారా, లేకుంటే పరిస్థితులు మారితే రానున్న రోజుల్లో అయినా రాజకీయాలపై దూకుడు పెంచుతారో లేదా బుల్లితెరకే పరిమితమవుతారో అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే.